హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఓపెన్ చేసినారంటే మీకు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ వీడియోలో మనం 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. అలాంటి వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి వాళ్ళు పెట్టాలనుకుంటే చాలా డౌట్లు వస్తాయి కదా, చాలా క్వశ్చన్స్ వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం ఒక 100 క్వశ్చన్స్ నేను రాసి పెట్టుకున్నాను అనమాట. ఆ 100 క్వశ్చన్స్ వాళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటే ఆ 100 క్వశ్చన్స్ నేను ఏ అయితే డిస్కస్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం చాట్ జీపీటీతో మాట్లాడదాం మామూలుగా. చాట్ జీపీటీ, ఎలా ఉన్నావు? Hey there, how's it going? What's on your mind today? హాయ్ హాయ్ గురువు గారు, ఎలా ఉన్నారు? ఉన్నారా గురుగారు? నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. మీకు ఏదైనా సహాయం కావాలా లేదా ఏదైనా కొత్త విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారా? Let me know. I'm here to help. అదే, ఇప్పుడు మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ పెట్టాలనుకుంటారు కదా చాలామంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక టౌన్లో మామూలుగా ఆ, చిన్న టౌన్ కానీ పెద్ద టౌన్ కానీ ఏదైనా కానీ ఆ టౌన్లో పెట్టాలనుకునే 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళ కోసం నేను ఒక 100 క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నాను. అది వాళ్ళు పెట్టేటప్పుడు వచ్చే డౌట్లు అవన్నీ కలిపి మన ప్రేక్షకులకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అనమాట, మీతో డిస్కస్ చేసి. వావ్, అది యాక్చువల్లీ చాలా మంచి ఐడియా ఉంది. అలాంటి 100 ప్రశ్నలు ఉంటే వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలా క్లారిటీ వస్తుంది. మనం అవి ఒకటికొకటి తీసుకొని వాటి వెనక ఉన్న సమాధానాలు, వివరణలు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చూస్తే విన్న వాళ్ళకు కూడా అన్ని సందేహాలు తొలగిపోతాయి. సో లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. సరే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ అంటే ఏంటి? రియల్ గోల్డ్ లాగా కనిపిస్తుందా? అదొక చిన్న ఎగ్జాంపులే. మనకి 1 గ్రామ్ గోల్డ్ అంటే యాక్చువల్లీ అది రియల్ గోల్డ్ కాకుండా గోల్డ్ సర్ఫేస్ ఫినిషింగ్తో చేసిన జ్యువెలరీ. ఆ ఫినిషింగ్ వలన అది నిజమైన బంగారంలా మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే అది చాలా అఫోర్డబుల్గా, స్టైలిష్గా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. సరే, ఈ బిజినెస్ ప్రాఫిటబులా స్మాల్ టౌన్స్లో? స్మాల్ టౌన్స్లో కూడా చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనకి చిన్న పట్టణాల్లో ట్రెడిషనల్గా గోల్డ్ కొనడం కంటే అలాంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తక్కువ ఖర్చుతో అందుతుంది. అందువల్ల కస్టమర్లు బాగా ఆకర్షితులవుతారు. మరి వాళ్ళు ట్రై చేసేందుకు ఆసక్తి చూపుతారు. సరే, ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఫాస్ట్గా సేల్ అవుతాయా? అవును, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ చాలా త్వరగా అమ్ముడవుతాయి. ఎందుకంటే అవి చవకగా ఉంటాయి, అందంగా కనిపిస్తాయి, ఇంకా రోజు రోజుకి ఫ్యాషన్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఐటమ్స్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. సరే, మనము ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాషన్ జ్యువెలరీకి డిమాండ్ ఎలా ఉంటుంది సీజనల్గా? సీజనల్గా చూస్తే పండగల సందర్భాలు, వివాహాలండి, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో డిమాండ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొత్త డిజైన్లు వచ్చినప్పుడు కూడా మనం డిమాండ్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. మిగతా సమయాల్లో కూడా అది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడంతో డిమాండ్ స్థిరంగా ఉంటూనే ఉంటుంది. సరే, ఇప్పుడు మన ఐదో క్వశ్చన్, అమ్మడానికి లోకల్ షాప్ బెటరా, ఆన్లైన్ బెటరా? ఇది కొంచెం డిపెండ్ అవుతుంది. లోకల్ షాప్ అయితే కస్టమర్లు ప్రత్యక్షంగా వస్తువులు చూసి, ట్రై చేసి వెంటనే కొనుగోలు చేయగలరు. ఆన్లైన్ అయితే మరింత విస్తృతమైన గ్రాహకులకు చేరవచ్చు, ఎక్కడి నుండైనా ఆర్డర్ చేయవచ్చు. కాబట్టి 2 విధాలని కలిపితే మరింత మనీగా ఉంటుంది, మరి ఎక్కువ మంది కస్టమర్లకు చేరవచ్చు. సరే, ఈ బిజినెస్లో ట్రస్ట్ బిల్డ్ చేయడం ఎలా? ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ థింగ్ వాడిని సాటిస్ఫై చేయటమే. అందుకన్నా నాణ్యమైన ఉత్పత్తులు
వాళ్ళకి సరఫరా చేయాలి. అలాగే నిజాయితీగా ధరలు ఉంచాలి. కస్టమర్లతో బాగా కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌ని స్వీకరిస్తూ ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇలాంటివన్నీ కలిసి ట్రస్ట్‌ని బలపరుస్తాయి. ఇప్పుడు మన ఏడో క్వశ్చన్, ఏదైనా స్పెషల్ స్కిల్స్ కావాలా ఈ బిజినెస్కి? చాలా స్పెషల్ స్కిల్స్ కావాలంటే పరిస్థితి లేదు. కానీ కొంచెం మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే, కస్టమర్లతో బాగా కమ్యూనికేట్ చేసే సాఫ్ట్ స్కిల్స్ ఉంటే చాలా మంచిది. ఇంకా ట్రెండింగ్ డిజైన్ల గురించి అవగాహన ఉంటే, కస్టమర్లకు ఏవైతే నచ్చుతాయో అవి తెలుసుకుంటే బిజినెస్ ఇంకా బాగా నడుస్తుంది. సరే, మన ఎనిమిదో క్వశ్చన్, చిన్న టౌన్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా? చిన్న టౌన్స్‌లో కొన్నిసార్లు కాంపిటీషన్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ అదెంత ఎక్కువైనా మనం నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ, కస్టమర్లతో బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ, కొంచెం క్రియేటివ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటే మన బిజినెస్‌కి మంచి గుర్తింపు వస్తుంది. సరే, మన తొమ్మిదో క్వశ్చన్, ఫేక్ ఫేక్ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా? అందుకు మనం నాణ్యమైన వ్యవస్థాపిత వనరుల నుంచే సరుకులు కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఐటెంకి సర్టిఫికేషన్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా కస్టమర్లకు ఉత్పత్తుల గురించిన పూర్తి సమాచారం ఇస్తూ వాళ్ళకు నమ్మకమైన అనుభవం అందిస్తే ఫేక్ ప్రోడక్ట్స్ నుంచి మనం కస్టమర్లను కాపాడేయాలి. వారంటీ ఇవ్వాలా? కస్టమర్లు అడుగుతారా? అవును, వారంటీ ఇస్తే చాలా మంచిది. దాంతో కస్టమర్ల నమ్మకం కూడా పెరుగుతుంది. వాళ్ళకు భద్రతా భావన కలుగుతుంది. వాళ్ళు అడగకపోయినా కూడా మనమే ముందుగా వారంటీ గురించి చెప్తే అది మన బిజినెస్‌కి మరింత ప్రయోజనం కలిగిస్తుంది. మన 11వ క్వశ్చన్, 1 గ్రామ్ గోల్డ్ని మనం పాలిష్ చేయాలి. అవును, కేవలం ఒక వారకం తప్ప కాలక్రమేణలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొంచెం పాలిష్ తగ్గిపోవచ్చు. కాబట్టి ప్రతిసారి పాలిష్ చేస్తే అది మళ్ళీ కొత్తగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. అలాగే ఇది జ్యువెలరీని ఎక్కువ కాలం పాటు కొత్తలా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాషన్ జ్యువెలరీలో రిపీటెడ్ కస్టమర్స్ ఎలా వస్తారు? రిపీటెడ్ కస్టమర్స్ రావడానికి మనం మంచి క్వాలిటీని మెయింటైన్ చేయడం, రెగ్యులర్‌గా కొత్త డిజైన్‌లని తీసుకురావడం, ఇంకా వాళ్ళకు కొన్నిసార్లు ప్రత్యేక ఆఫర్‌లు ఇవ్వడం వంటివి చేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు రావడానికి ఆసక్తి చూపుతారు. సరే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? మొదటి అడగకుండా కొత్తగా బిజినెస్ పెట్టాలంటే ఒక సరైన బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మనకి కావాల్సిన పెట్టుబడి, సరఫరాదారులను ఫైనల్ చేసుకోవడం, ఇంకా మిగతా లైసెన్సులు, అనుమతులు పొందడం వంటివి చేయాలి. సరే, తెలుగులో ఆన్లైన్ ట్రైనింగ్ ఉందా ఈ బిజినెస్ కోసం? తెలుగులో కూడా చాలా ఆన్లైన్ ట్రైనింగ్లు ఉన్నాయి ఈ బిజినెస్‌కి సంబంధించి. యూట్యూబ్‌లోను, కొన్ని డెడికేటెడ్ వెబ్‌సైట్స్‌లోను మనకు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ గురించి మంచి ట్రైనింగ్ లభిస్తుంది. అందువల్ల మనం ఇంట్లో నుండే ఈ బిజినెస్ ఎలా నడపాలో నేర్చుకోవచ్చు. సరే, నేను ఓన్లీ పార్ట్ టైం చేయొచ్చా ఈ బిజినెస్? అవును, ఈ బిజినెస్‌ను పార్ట్ టైమ్‌గా నడిపించొచ్చు. ఒకవేళ మన దగ్గర కొంచెం సమయం, మంచి ప్లానింగ్ ఉంటే అప్పుడు మనం అవసరమైనప్పుడల్లా కస్టమర్లకు సేవలు అందిస్తూ కొంచెం కొంచెంగా బిజినెస్‌ను పెంచుకోవచ్చు. 16వ క్వశ్చన్, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది మినిమం? ఇది కొంచెం డిపెండ్ అవుతుంది. కానీ స్మాల్ టౌన్‌లలో చిన్న స్థాయిలో స్టార్ట్ చేయాలంటే అతి తక్కువ స్టార్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కొన్ని వేల నుంచి మొదలుపెట్టి అంచనాగా 20-30 వేల రూపాయల వరకు పెట్టుబడి ఉంటే సరిపోతుంది. సరే, 50,000 బడ్జెట్లో పాసిబులా స్టార్ట్ చేయడం? చాలాసార్లు 50,000 రూపాయల బడ్జెట్‌తో స్టార్ట్ చేయడం పూర్తిగా సంభవమే. ఎందుకంటే ఆ బడ్జెట్‌లో కొన్ని లిమిటెడ్ డిజైన్‌లు, తక్కువ స్టాక్‌తో మొదలుపెట్టొచ్చు. అలాగే ఆన్‌లైన్ ప్రమోషన్స్ వంటివి చిన్న ఖర్చుతో చేయడం వల్ల ఈ బడ్జెట్‌లో బిజినెస్ స్టార్ట్ చేసి మెదట నెమ్మదిగా ప్రారంభించి తర్వాత మెల్లగా పెంచుకోవచ్చు. సరే, 18వ క్వశ్చన్, డిస్ప్లే స్టాండ్స్, బాక్సెస్, రాక్స్ ఎక్కడ దొరుకుతాయి? సాధారణంగా ఇవన్నీ మీకు
హోల్సేల్ మార్కెట్లలో లేదా బిగ్ బజార్ లాంటి పెద్ద స్టోర్లలో దొరుకుతాయి. అంతేకాకుండా మీకు ఆన్లైన్లోనూ చాలా వెబ్సైట్లు ఉన్నాయి. వాటిలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి ఈ రకాల సామాన్లు అందుబాటులో ఉంచుతాయి. సరే, హోల్సేల్ జ్యువెలరీ ఎక్కడ కొనాలి? రియల్ రిలయబుల్గా. అందుకు మీ నగరంలో ఉండే వ్యవస్థాపిత హోల్సేల్ మార్కెట్లను చూసుకోవడం చాలా మంచిది. అలాగే బిగ్ బజార్లు, ట్రస్టెడ్ డీలర్లు లేదా నేరుగా మ్యానుఫ్యాక్చరర్ల దగ్గర కూడా కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు కొన్ని నమ్మకమైన ఆన్లైన్ వెబ్సైట్లు కూడా ఉంటాయి. వాటి రివ్యూలు చూడడం వల్ల మనకు అవి నమ్మదగినవేనా అనే విషయంలో స్పష్టత వస్తుంది. ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి ఎక్సెల్లో? ఇన్వెంటరీ మెయింటైన్ చేసి ఎక్సెల్లో మనం ప్రతి ఉత్పత్తి వివరాలు, వాటి క్వాంటిటీ, కొనుగోలు తారీఖు, అమ్మిన తేదీ వంటి వివరాలను కరెక్ట్గా ఎంటర్ చేస్తూ పోవాలి. ఒక సింపుల్ స్ప్రెడ్షీట్ లాగా తయారు చేసుకోవచ్చు. కాలంలు, రోస్తో సిస్టమేటిక్గా ఎంచి రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటే ఎప్పుడూ మన ఇన్వెంటరీ మీద క్లారిటీ ఉంటుంది. సరే, మన 21వ క్వశ్చన్, డీటెయిల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలా? అవును, డీటెయిల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాల్సినది చాలా మంచిది. ఎందుకంటే అటువంటి సాఫ్ట్వేర్ వలన బిల్లింగ్ చాలా సులభంగా, స్పష్టంగా ఉంటుంది. అలాగే కస్టమర్ రికార్డ్స్, ఇన్వెంటరీ ట్రాకింగ్ కూడా సులభం అవుతుంది. అందువల్ల వ్యాపారం మరింత సమర్థవంతంగా నడుస్తుంది. 22వ క్వశ్చన్, పేమెంట్ ఆప్షన్ ఏంటి? క్యూఆర్ కోడ్ సరిపోతుందా? క్యూఆర్ కోడ్ చాలా మందికి చాలా మంచిది. సులభంగా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. అయితే అదితో పాటు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు వంటి వేరే ఆప్షన్స్ కూడా ఉండితే కస్టమర్లకు ఇంకా సౌలభ్యంగా ఉంటుంది. సరే, జిఎస్టీ కంపల్సరీ యాక్ట్ స్మాల్ సేలర్స్కి? చాలా చిన్న వ్యాపారాల వాళ్లకు ఒకవేళ వార్షిక టర్నోవర్ 20 లక్షల లోపే ఉంటే అప్పుడు జిఎస్టీ కంపల్సరీ కాదు. కానీ ఒకవేళ ఆ టర్నోవర్ దాటితే మాత్రం జిఎస్టీ తీసుకోవడం తప్పనిసరి. సో అది బిజినెస్ పరిమాణం మీద, టర్నోవర్ మీద ఆధారపడి ఉంటుంది. డెలివరీ ప్యాకింగ్ ఎలా తయారు చేయాలి? డెలివరీ ప్యాకింగ్ అనేది చాలా బాగా సురక్షితంగా, ప్రోడక్ట్ నష్టం కాకుండా ఉండేలా చూసుకోవాలి. ప్యాక్ చేసే ముందు మంచి బలమైన బాక్సులు లేదా కవర్లు వాడాలి. ప్యాకింగ్ లోగిల్లో ప్రోడక్ట్ చలించకుండా కానీ, దెబ్బ తగలకుండా కానీ ఉండేలా కుషన్ మెటీరియల్స్ వంటివి వాడితే ఇంకా బాగుంటుంది. సరే, 25వ క్వశ్చన్, షాప్కి రెంట్ పెడితే యావరేజ్గా ఎంత ఉంటుంది? ఇది చాలా వేరియబుల్. ఎందుకంటే మనం ఎక్కడ షాప్ తీసుకుంటున్నామో ఆ ప్రాంతం మీద చాలా ఆధారపడి ఉంటుంది. చిన్న పట్టణాల్లో చిన్న షాప్ అయితే బహుశా కొద్ది వేలు చాలుతాయి. కానీ పెద్ద పట్టణాల్లో, బిజీ ఏరియాల్లో అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. సరే, ఇన్వెంటరీలో పైప్స్ ఎంత స్టాక్ పెట్టి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఇన్వెంటరీలో మొదట్లో పీసెస్ ఎంత స్టాక్ పెట్టి స్టార్ట్ చేయాలి? మొదట్లో కొంచెం లిమిటెడ్ స్టాక్ పెట్టి స్టార్ట్ చేయడం మంచిది. అంటే అన్ని రకాల జ్యువెలరీలో కొంచెం కొంచెంగా 20 నుంచి 30 పీసెస్ వరకు ఉంచుకుంటే డిమాండ్ను బట్టి ఆ తర్వాత అదనంగా స్టాక్ పెంచుకోవచ్చు. సరే, మన 27th, గోల్డ్ పాలిష్ ఐటమ్స్ సపరేట్లీ కొనాలా? అదే లోకల్ పట్టణంలో మనం కొత్తగా పాలిష్ చేసిన ఐటమ్స్ కొనుగోలు చేయవచ్చు. లేదా ఒకేసారి పెద్దగా స్టాక్ తెచ్చుకోవడంలో భాగంగా కూడా వాటిని కలిపి తెచ్చుకోవచ్చు. డిమాండ్ని బట్టి, సప్లయర్ని బట్టి మనం ఆ నిర్ణయం తీసుకోవచ్చు. థ్రిఫ్ట్ ఆర్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కావాలా? అవును, డ్యామేజ్ లేకపోతే తస్కరీ లాంటి వాటికి ఇన్సూరెన్స్ ఉంచుకోవడం చాలా మంచిది. దాంతో ఏదైనా అనుకోని నష్టం జరిగినప్పటికీ మనకు ఆర్థిక భద్రత ఉంటుంది. ఎస్పెషలీ విలువైన వస్తువులు ఏల్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ ఉండడం రిస్క్ తగ్గిస్తుంది. సరే, 29వ క్వశ్చన్, మనం ఫేక్ ఐటమ్ ఇస్తే ప్రాబ్లం వస్తుందా? ఫేక్ ఐటమ్స్ ఇవ్వడం వలన చాలా సమస్యలు వస్తాయి. కస్టమర్ల నమ్మకం కోల్పోతాం. అలాగే చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఎప్పుడు
నాణ్యతయుక్తమైన ఒరిజినల్ ఉత్పత్తులనే ఇచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మన 30 క్వశ్చన్, షాప్ ఇంటీరియర్ డిజైన్ మినిమం బడ్జెట్లో పాసిబులా? అవును, చిన్న బడ్జెట్లో కూడా మనం సాదాసీదా ఇంటీరియర్ డిజైన్ చేయవచ్చు. సింపుల్ షెల్వ్స్, మంచి లైటింగ్, కొంచెం ఆకర్షణీయంగానే ఉండే డిస్ప్లేతో ఒక చక్కటి అందమైన షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు. మన ప్రోడక్ట్ సప్లయర్స్ గురించి మామూలుగా బెస్ట్ హోల్సేల్ సప్లయర్ ఆంధ్రాలో ఎక్కడ ఉన్నారు, తెలంగాణలో ఎక్కడ ఉన్నారు? ఆంధ్రాలో ఎక్కడ ఉన్నారు? బెస్ట్ హోల్సేల్ సప్లయర్ ఆంధ్రాలో ఎక్కడ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో మంచి హోల్సేల్ సప్లయర్లు ఉంటారు. అలాగే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చాలా విశ్వసనీయమైన హోల్సేల్ సప్లయర్లు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వారిని సంప్రదిస్తే మీ వ్యాపారానికి తగిన మంచి డీల్ దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్లో హోల్సేల్ మార్కెట్ ఎవరు బెస్ట్ ఇంతకి? హైదరాబాద్లో బాటసింగారం హోల్సేల్ మార్కెట్ చాలా ప్రసిద్ధి. అదేవిధంగా ఫలాల్ హోల్సేల్ మార్కెట్ కూడా బాగా పాపులర్. ఇంకా పటాన్చేరు దగ్గర వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లాంటివి కూడా ఉన్నాయి. మీ వ్యాపార అవసరాలకు తగ్గట్టు వీటిని పరిశీలించి సరైన సప్లయర్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు మీషో షాప్ 101లో పర్చేస్ చేయొచ్చా? అవును, మీషో లాంటి మార్కెట్ ప్లేసెస్ వల్ల మనం చిన్న మొత్తంలోనే కూడా సరుకులు కొనుగోలు చేయవచ్చు. అది స్టార్టింగ్ బిజినెస్లకు చాలా మంచిది. ఎందుకంటే కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి మార్కెట్ ఎలా ఉందో చూసుకొని తర్వాత అంచెలంచెలుగా బిజినెస్ను పెంచుకోవచ్చు. ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేయాలి అంటే ఎలా? సరైన క్వాలిటీని నిర్ధారించుకోవాలంటే ప్రతి ఉత్పత్తిని వినియోగానికి ముందు బాగా పరిశీలించాలి. దాని మెటీరియల్ ఎలా ఉందో, పనితనం ఎలా వస్తుందో చూడాలి. మించిపోతే ఒక చిన్న ల్యాబ్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా చేస్తే మనం క్వాలిటీని ఎప్పుడు పెంచుకోవచ్చు. ఇప్పుడు మన 35వ క్వశ్చన్, న్యూ డిజైన్స్ రెగ్యులర్గా ఎలా పొందాలి? కొత్త డిజైన్స్ రెగ్యులర్గా కొనడానికి ముందుగా ట్రెండ్స్ ఎలా ఉన్నాయో, మార్కెట్లో ఏవి బాగా నడుస్తున్నాయో గమనించడం చాలా ఉపయోగకరం. మీ సప్లయర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర కొత్తగా ఏవి వచ్చాయో అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ఫ్యాషన్ ఎగ్జిబిషన్లకు వెళితే అక్కడ కొత్త డిజైన్లను ముందే చూసుకోవచ్చు. సప్లయర్ని చీట్ చేయకుండా ఎలా చూస్ చేయాలి? సప్లయర్ని చిట్టింగ్ చేయడానికి ముందుగా మనం వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి. అంటే ఇతర కస్టమర్ల రివ్యూస్ చూడటం, వాళ్ళతో చిన్న మోతాదులో 1-2 సార్లు బిజినెస్ చేసి వాళ్ళ నమ్మకాన్ని పరీక్షించుకోవడం, ఇంకా వాళ్ళ దగ్గర సరైన లైసెన్సులు, సర్టిఫికేషన్లు ఉన్నాయా అని కూడా కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. సరే, 37వ క్వశ్చన్, బల్క్ ఆర్డర్స్ కోసం మార్జిన్స్ ఎలా ఉంటాయి? బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే సాధారణంగా మార్జిన్లు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే పెద్ద పరిమాణంలో కొనుగోలు చేస్తారు కాబట్టి. అయితే ఆ తగ్గిన మార్జిన్ని పెద్ద మొత్తంలో అమ్మడం వల్ల వచ్చిన లాభంతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 38వ క్వశ్చన్, లిమిటేషన్ వర్స్ 1 గ్రామ్ గోల్డ్ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే? లిమిటేషన్ గురించి చెప్పాలంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే అది అసలు బంగారం కాదు, కేవలం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. అసలైన బంగారంతో తులన చేస్తే దాని విలువ తక్కువ, మెరుగుదనం కొంతకాలం తర్వాత తగ్గిపోవచ్చు. ఇవన్నీ బాగా అర్థం చేసుకుంటే కస్టమర్లకు కూడా మంచిగా వివరణ ఇవ్వచ్చు. సరే, 39వ క్వశ్చన్, స్టాక్ స్లోగా మూవ్ అయితే ఏం చేయాలి? స్టాక్ నెమ్మదిగా అమ్ముడవద్దు అంటే ముందుగా మనం మార్కెట్ను అర్థం చేసుకోవాలి. కస్టమర్లకు ఏవి ఇష్టమవుతున్నాయో, ట్రెండింగ్ ఏవో చూడాలి. కొన్ని ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్స్లు పెట్టడం కూడా ప్రయోజనకరం. అలాగే
ప్రమోషన్‌ని కొంచెం పెంచి ఆన్‌లైన్‌లోను, సోషల్ మీడియాలోను మన ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తే సేల్స్ పెరగవచ్చు. 40వ క్వశ్చన్, మెన్స్ జ్యువెలరీ కూడా యాడ్ చేయాలా? అది మంచి ఆలోచనే. మెన్స్ జ్యువెలరీ కూడా యాడ్ చేస్తే మనం కస్టమర్ల రేంజ్‌ని పెంచుకోవచ్చు. ఇంకా విభిన్న రకాల ఆభరణాలు అందించవచ్చు. ఈ విధంగా మహిళలతో పాటు పురుషులు కూడా మన షాప్‌కి ఆకర్షితులవుతారు. బ్రైడల్ కలెక్షన్స్ కావాలా ఆ స్మాల్ టౌన్లో? స్మాల్ టౌన్స్‌లో కూడా బ్రైడల్ కలెక్షన్స్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వివాహ సమయాల్లో చిన్న పట్టణాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దాంతో మన షాప్‌కు కొత్త కస్టమర్లు కూడా వస్తారు. అందరినీ ఆకర్షించవచ్చు. 42వ క్వశ్చన్, డైలీ వేర్ వర్స్ పార్టీ వేర్ ఏది ఫాస్ట్గా సేల్ అవుతుంది? డైలీ వేర్ జ్యువెలరీ కొంచెం సింపుల్‌గా అందరూ రోజుటు వాడేదని, అది ఎక్కువ మందికి అవసరం అవుతుంది. అందుకే అది చాలా వేగంగా అమ్ముడవుతుంది. పార్టీ వేర్ జ్యువెలరీ అనేది కొంచెం ప్రత్యేక సందర్భాలకు కాబట్టి దాని సేల్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. సరే, 43వ క్వశ్చన్, డూప్లికేట్ ఐటమ్ రీఫండ్ చేయాలా? కస్టమర్‌కి డూప్లికేట్ ఐటెమ్ వెళ్ళిందని తెలిసినప్పుడు రీఫండ్ చేయడం లేదా ఆ ఐటెమ్‌ను ఒరిజినల్‌తో రీప్లేస్ చేయడం వంటివి చేయడం మంచిది. ఇది కస్టమర్ నమ్మకం పెరగడానికి, అలాగే మీ బ్రాండ్ ప్రతిష్ట కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. డ్యామేజ్డ్ ఐటమ్ రిటర్న్ చేయడం ఎలా హ్యాండిల్ చేయాలి? డ్యామేజ్ ఐటెమ్ రిటర్న్స్ గురించి ముందుగా ఒక పాలసీ ఉంచుకోవడం మంచిది. మనం కస్టమర్‌కు డ్యామేజ్ అయిన ఐటెమ్‌ని రీప్లేస్ చేయడం లేదా రీఫండ్ ఇవ్వడం వంటివి చేయొచ్చు. కస్టమర్‌కు స్నేహపూర్వకంగా, క్లియర్‌గా కమ్యూనికేట్ చేస్తూ ఈ ప్రాసెస్‌ను సులభంగా, త్వరగా పూర్తి చేయడం వల్ల వాళ్ళ నమ్మకం ఇంకా పెరుగుతుంది. 45వ క్వశ్చన్, సప్లయర్ నుంచి శాంపిల్స్ తీసుకోవచ్చా బిఫోర్ ఫుల్ ఆర్డర్? అవును. సప్లయర్‌ను ముందుగా కొన్ని శాంపిల్స్ ఇవ్వమని అడిగి వాటి క్వాలిటీ, డిజైన్, ఫినిషింగ్ వగైరా చూసిన తర్వాతనే ఫుల్ ఆర్డర్ ఇవ్వడం మంచిది. అలా చేస్తే మనకి నచ్చిన ప్రోడక్ట్స్‌నే తర్వాత పెద్ద మొత్తంలో ఆర్డర్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. బిజినెస్ నేమ్ రిజిస్ట్రేషన్ కావాలా? అవును. బిజినెస్ నేమ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంతో మన బ్రాండ్‌కు ఒక అధికారిక గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ వల్ల భవిష్యత్తులో ఏదైనా లీగల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఇది ఒక మంచి ఆచారం. జిఎస్టీ అప్లై చేయాలి ఆన్లైన్ సేలింగ్కి? అవును. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్నప్పుడు సాధారణంగా జీఎస్టీ అప్లై చేయడం మంచిది. ఎందుకంటే దానివల్ల మీ వ్యాపారం లీగల్‌గా ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో కూడా సులభంగా బిజినెస్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంఎస్ఎంఈ అప్లికేబుల్లేనా దీనికి? ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఆహార వ్యాపారాలకి సంబంధించింది. కాబట్టి గోల్డ్ లేదా ఫ్యాషన్ జ్యువెలరీ బిజినెస్‌కి అది అవసరం లేదు. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అనేది చిన్న వడ్డీ తరహా వ్యాపారాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చిన్న వ్యాపారంగా ఉంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీయా పంచాయతీలో? పంచాయతీ గ్రామం స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ అవసరమా అనేది ఆ పర్టిక్యులర్ ఏరియా రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా చోట్ల చిన్న వ్యాపారాలకు కాస్త సడలింపు ఉండొచ్చు. కానీ కొన్ని చోట్ల మాత్రం ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అయి ఉంటుంది. కాబట్టి స్థానిక అధికారుల చేత. మన 50వ క్వశ్చన్, బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలా? అవును. బ్యాంక్‌లో ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వ్యాపార వ్యవహారానికి చాలా ఉపయోగకరం. దాంతో మన లేన్‌దేన్ కూడా స్పష్టంగా ఉంటుంది. వ్యవహారాలు పెద్ద మొత్తంలో సులభంగా జరుపుకోవచ్చు. ఇంకా మన బిజినెస్‌కి ఒక విధతో ప్రతిష్ట కూడా ఉంటుంది. బిజినెస్ పాన్ కార్డ్ కావాలా? అవును. బిజినెస్ పేరుతో పాన్ కార్డ్ తీసుకోవడం చాలా అవసరం. దానివల్ల మన ఆర్థిక లావాదేవీలు స్పష్టంగా ఉంటాయి. ట్యాక్స్ సంబంధమైన పనులు సులభం అవుతాయి. అంతేకాకుండా పాన్ కార్డ్ వలన లీగల్‌గా కూడా మన బిజినెస్‌కి ఒక గుర్తింపు వస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ కావాలా అమెజాన్లో సేల్ చేయాలంటే? అమెజాన్‌లో వ్యాపారం చేస్తున్నప్పుడు డిజిటల్ సిగ్నేచర్
ఉండాలనేలా ఎలాంటి ఖచ్చితమైన నిబంధన లేకపోయినా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ట్యాక్స్ ఫైలింగ్ లేదా కొన్ని ఒప్పందాలు సైన్ చేయడానికి డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగపడవచ్చు. కాబట్టి అది ఉండటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. మన 53 క్వశ్చన్, షాప్ బోర్డ్లో లైసెన్స్ నంబర్ డిస్ప్లే చేయాలా? అవును, చాలా చోట్ల లైసెన్స్ నంబర్ను షాప్ గోల్డ్ పైన డిస్ప్లే చేయడం మంచిదే కాదు, చాలాసార్లు అది తప్పనిసరి అని కూడా ఉంటుంది. ఇసే కస్టమర్లకు మన దుకాణం నిబంధనలకు లోబడి ఉంటుందని నమ్మకానికి అర్హమని అనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం లీగలా? సరిపోతుందా? లీగల్గా ఈఎంఐ సరిపోతుందా? ఆప్షన్స్ అవును, ఈఎంఐ ఆప్షన్స్ అందించడం లీగల్గా పూర్తిగా సరి. దాంతో కస్టమర్లు కొంత సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అయితే దీనికోసం బ్యాంకులు లేదా ఫైనాన్సింగ్ కంపెనీలతో టైఅప్ చేయడం అవసరం. అంతేకాదు కస్టమర్లకు అన్ని నిబంధనలు స్పష్టంగా తెలియజేయాలి. లోకల్ పోలీస్ ఇంటిమేషన్ కావాలా సెక్యూరిటీకి? చాలా చోట్ల ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మంచిదే. దీనివల్ల భద్రతాపరంగా వారు కూడా మీ వ్యాపారం గురించి తెలుసుకొని అవసరమైనప్పుడు సహాయం అందించగలరు. రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీ? అవును, రెంటల్ అగ్రిమెంట్కు చాలా ముఖ్యం. దాంతో ఇరువైపులకి స్పష్టత ఉంటుంది, భవిష్యత్తులో ఇలాంటి అపార్థాలు రాకుండా ఉంటుంది. కాబట్టి షాప్ కోసం అద్దెకి తీసుకునే ప్రతిసారి ఒక లిఖితపూర్వక ఒప్పందం ఉంచడం మంచిది. బిజినెస్ ఇన్సూరెన్స్ ఉందా? ఇమిటేషన్ జ్యువెలరీకి? ఇమిటేషన్ జ్యువెలరీకి స్పెషల్గా డెడికేటెడ్గా ప్రత్యేకంగా బిజినెస్ ఇన్సూరెన్స్ ఉండాలనే ఖచ్చితమైన నియమం లేదు. అయితే సాధారణంగా బిజినెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే. దాంతో చోరీ, నష్టం లాంటి వాటి నుంచి రక్షణ ఉంటుంది. రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీ ఎలా ఫ్రేమ్ చేయాలి? ముందుగా రిటర్న్ లేదా రీఫండ్ పాలసీ పెట్టుకొని దాన్ని క్లియర్గా సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకి రిటర్న్ చేయాలంటే ఎంత రోజుల్లో చేయాలనేది, ఏ పరిస్థితుల్లో రిటర్న్ లేదా రీఫండ్ అందుబాటులో ఉంటుంది, అలాగే కస్టమర్కి ఎలాంటి రసీదు లేదా పురావాలు చూపించాలనేది కూడా చేర్చుకోవాలి. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ముందుగా వాట్సాప్ బిజినెస్ యాప్లో మీ వ్యాపార వివరాలు, ఫోన్ నంబర్, బిజినెస్ పేరు వంటివి సరిగా అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా మీ బిజినెస్ని వెరిఫై చేయడానికి అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత మీ అకౌంట్ పక్కన ఒక గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది. ఆన్లైన్ ఫండ్స్ వస్తే ఎలా కంప్లైంట్ చేయాలి? అవసరమైతే ఫ్రాడ్స్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ఫ్రాడ్స్ వస్తే ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్స్ వస్తే ఎలా కంప్లైంట్ చేయాలి మామూలుగా? సరైన చర్యలు తీసుకోవాలంటే మీరు మొదటగా మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అదనంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా సైబర్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఎప్పుడు మీ దగ్గర ఆధారాలని, స్క్రీన్ షాట్స్ వంటి వాటిని ఉంచుకుంటే మంచిది. మన 61వ క్వశ్చన్, వాట్సాప్లో ప్రోడక్ట్ క్యాటలాగ్ ఎలా రెడీ చేయాలి? వాట్సాప్ బిజినెస్ యాప్ ఓపెన్ చేసి దానిలో ఉన్న బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ క్యాటలాగ్ ఆప్షన్ ఎంచుకొని మీ ఉత్పత్తుల ఫోటోలు, వివరణ, ధర వంటివి అప్లోడ్ చేయండి. ఇలా చేస్తే కస్టమర్లు మీ ఉత్పత్తులను సులభంగా చూసుకోవచ్చు, ఆర్డర్ చేయడానికి సులభంగా అవుతుంది. ఇన్స్టాగ్రామ్ షాప్ క్రియేట్ చేయడం ఎలా? ఇన్స్టాగ్రామ్ షాప్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీకు బిజినెస్ అకౌంట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ను మీ ఫేస్బుక్ షాప్కి లింక్ చేయండి. మీ ఉత్పత్తుల జాబితాను అప్లోడ్ చేసి వాటికి ట్యాగ్లు, ధరలు, వివరణలు వంటి వివరాలు ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ అనుమతి ఇచ్చిన తర్వాత మీ ఫాలోవర్లు మీ ఉత్పత్తులు కొనగలుగుతారు. మీషో, అమెజాన్ సేలర్గా రిజిస్టర్ చేయడం ఎలా? మీషోలో సెల్లర్గా రిజిస్టర్ చేయడం కావాలంటే మీషో సెల్లర్ పోర్టల్లోకి వెళ్ళి మీ వ్యాపార వివరాలు, జిఎస్టిఎన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వంటివి అప్లోడ్ చేసుకోవాలి. అమెజాన్లో కూడా
అలానే అమెజాన్ సెల్లర్ సెంటర్కి వెళ్ళి మీ వ్యాపార వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలు అందించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే మీరు సులభంగా విక్రేతగా మారవచ్చు. ఫొటోస్ ఎలా తీసుకోవాలి ప్రోడక్ట్కి? ఉత్పత్తుల ఫోటోలు తీసేటప్పుడు మంచి వెలుగు ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు న్యాచురల్ లైటింగ్ ఉండే చోట ఫోటోలు తీయండి. ఉత్పత్తిని వివరంగా చూపించేలా అనేక యాంగిల్స్లో ఫోటోలు తీసి బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్గా ఉండేలా చూడాలి. ఇలా చేస్తే కస్టమర్లకు స్పష్టంగా ఉత్పత్తి ఎలా ఉందో తెలుస్తుంది. లైటింగ్ సెటప్ ఎలా ఉండాలి ఫోటోగ్రఫీకి? ఫోటోగ్రఫీలో చాలా మంచి ఫలితం రావాలంటే ప్రకృతిమైన వెలుతురు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. సహజంగా వచ్చే వెలుతురును వాడగలిగితే ఫోటోలు చాలా బాగుంటాయి. అది కాకుండా మృదువైన సాఫ్ట్ లైటింగ్ వాడితే షాడోస్ తగ్గుతాయి. ఒకవేళ స్టూడియో లైటింగ్ వాడాలంటే లైట్ సోర్స్ని సమతూకంగా ఉంచి ఉత్పత్తికి మెరుగును అందించేలా చూడాలి. పేమెంట్ లింక్స్ రెజర్ ప్లే, ఫోన్పే ఎలా సెట్ చేయాలి? పేమెంట్ లింక్స్ని సెట్ చేయడానికి ముందుగా రెజర్ పే లేదా ఫోన్పే మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్స్లో మీ బిజినెస్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వంటివి ఇచ్చాక వారు మీకు పేమెంట్ లింక్స్ సృష్టించడానికి సంబంధించిన సూచనలు ఇస్తారు. ఆ లింక్ను మీరు మీ కస్టమర్లతో వాట్సాప్, ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పంచుకోవచ్చు. డెలివరీ సర్వీస్, డెలివరీ షాప్ రాకెట్ ఎలా కనెక్ట్ చేయాలి? షిప్ రాకెట్కి కనెక్ట్ చేయాలంటే ముందుగా షిప్ రాకెట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ బిజినెస్ వివరాలు అందించాలి. తర్వాత షిప్ రాకెట్ మీకు ఆర్డర్స్, ఇన్వెంటరీ వంటి డేటా సింక్ చేసుకోవడానికి ఒక ఇంటిగ్రేషన్ ఆప్షన్ ఇస్తుంది. ఆ ఇంటిగ్రేషన్ ద్వారా మీ డెలివరీ వివరాలు షిప్ రాకెట్తో సులభంగా కనెక్ట్ అవుతాయి. మాన్యువల్ క్యారియర్ ఎలా పంపించాలి? మాన్యువల్ క్యారియర్ ద్వారా పారాయిల్ పంపాలంటే ముందుగా మీ ఉత్పత్తిని సురక్షితంగా ప్యాక్ చేసుకుని కొరియర్ సంస్థకు లేదా కొరియర్ సర్వీస్కు తీసుకెళ్ళాలి. అక్కడ వారు మీ పార్సల్ని బరువు, దూరం తదితర వివరాల ఆధారంగా ఛార్జీలు నిర్ధారిస్తారు. అప్పుడు మీరు ఆ వివరాలతో పార్సల్ను పంపించవచ్చు. ప్రోడక్ట్ ప్యాకింగ్ ప్రొఫెషనల్గా ఎలా చేయాలి? ఉత్పత్తి ప్యాకింగ్ ప్రొఫెషనల్గా చేయాలంటే ముందుగా మంచి నాణ్యమైన మెటీరియల్స్ వాడాలి. ఉత్పత్తిని సురక్షితంగా ఉంచేలా బబుల్ ర్యాప్ లేదా ప్యాడింగ్స్ వంటివి వాడవచ్చు. బాహ్య ప్యాకింగ్ మీద మీ బ్రాండ్ పేరు, లోగో వంటివి స్పష్టంగా ఉండేలా చూడండి. అలాగే ప్యాకింగ్ క్లీన్గా, ఆకర్షణీయంగా ఉండేలా చేస్తే కస్టమర్కి చాలా బాగుంటుంది. లోకల్ కస్టమర్స్కి డోర్ డెలివరీ చేయాలా? స్థానిక కస్టమర్లకు డోర్ డెలివరీ చేయడానికి మొదట మీరు వారి ఆర్డర్ తీసుకున్నప్పుడు వారి చిరునామా, కాంటాక్ట్ నెంబర్ వంటి వివరాలు క్లియర్గా రికార్డ్ చేసుకోవాలి. అప్డేటెడ్ డెలివరీ షెడ్యూల్ నుంచి వారితో సమయానికి ముందే కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఒక చిన్న డెలివరీ టీమ్ లేదా రవాణా సదుపాయం ఉంటే ఇంకా సులభంగా డోర్ డెలివరీ అందించవచ్చు. డెలివరీ ఛార్జ్ కస్టమర్కి ఎక్స్ట్రా పెట్టాలా? డెలివరీ ఛార్జ్ కస్టమర్కి పెట్టాలంటే సాధారణంగా ఆ డెలివరీ ఛార్జ్ను ఉత్పత్తి ధరతో పాటు క్లియర్గా చూపించాలి. కస్టమర్కి ఆర్డర్ చేసేప్పుడు డెలివరీ ఛార్జ్ కూడా తెలియజెప్పాలి. అలాగే బిల్లింగ్లో స్పష్టంగా చూపిస్తే కస్టమర్కు ఏవైనా అపార్థాలు రాకుండా. షాప్ నేమ్ బ్రాండింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? మీ బ్రాండింగ్ మొదలు పెట్టాలంటే ముందుగా మీ బ్రాండ్ పేరు, లోగో, ఇంకా మీ వ్యాపారానికి తగిన రంగులు, శైలి వంటి అంశాలను నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఆ బ్రాండ్ ఎలిమెంట్స్ని మీ ఉత్పత్తులపై, ప్యాకేజింగ్పై, సోషల్ మీడియాలో ఇంకా వెబ్సైట్లో ఉపయోగించండి. కన్సిస్టెన్సీగా అదే శైలిని పాటించడం వల్ల కస్టమర్లకు మీ బ్రాండ్ గురించి గుర్తింపు ఏర్పడుతుంది. విజిటింగ్ కార్డ్ డిజైన్ ఎలా ఉండాలి? విజిటింగ్ కార్డ్ డిజైన్ చేసుకున్నప్పుడు ముందుగా మీ పేరు, వ్యాపార పేరు, సంప్రదించడానికి అవసరమైన ఫోన్ నంబర్, ఈమెయిల్, వెబ్సైట్ లాంటి వివరాలు స్పష్టంగా వచ్చేలా చూడాలి. డిజైన్ పరంగా మీకు ఇష్టమైన రంగులు మీ బ్రాండ్ థీమ్కి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. సింపుల్గాను ప్రొఫెషనల్గా ఉండేలా డిజైన్ చేస్తే అది మంచి ఇంప్రెషన్. స్టిక్కర్స్, ట్యాగ్స్, లోగో ప్రింటింగ్ ఎక్కడ చేయాలి? మీ స్టిక్కర్లు, ట్యాగ్లు లేదా లోగో ప్రింటింగ్ కోసం మీరు లోకల్గా ఉన్న ప్రింటింగ్ ప్రెస్లను సంప్రదించవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా చాలామంది
ప్రింటింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు విస్టా ప్రింట్ లాంటివి. అలా మీరు ఆన్‌లైన్‌లో డిజైన్ అప్‌లోడ్ చేసి మీ అడ్రస్‌కు డైరెక్ట్‌గా డెలివరీ తీసుకోవచ్చు. సండే కూడా ఓపెన్ పెట్టాలా బిజినెస్ స్పీడ్కి? సండే రోజున కూడా షాప్ ఓపెన్ చేయాలా? వాటి మీద పూర్తిగా మీకు ఆధారపడి ఉంటుంది. మీ కస్టమర్లు, వారి సౌలభ్యం, మీకి అవసరమైన సమయం ఇవన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. మీకు వీలు అయితే సండే ఓపెన్ పెట్టడం వలన కస్టమర్లకు కూడా సౌలభ్యం. ఫ్రీగా ఎలా ప్రమోషన్స్ చేయాలి? ఫ్రీగా ప్రమోషన్స్ చేయాలంటే ముందుగా సోషల్ మీడియాలో మీ ఉత్పత్తుల గురించి పోస్ట్ చేయడం, కస్టమర్ రివ్యూలు మరియు ఫీడ్‌బ్యాక్‌ను పంచుకోవడం, అలాగే లోకల్ కమ్యూనిటీ గ్రూప్స్‌లో యాక్టివ్‌గా ఉండడం వంటి మార్గాలున్నాయి. అలాగే మీ కస్టమర్లను వారు రిఫర్ చేసే ప్రతి కొత్త కస్టమర్‌కి కొంచెం డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా కూడా ఫ్రీగా ప్రమోషన్ చేసుకోవచ్చు. లోకల్ స్టేటస్ గ్రూప్స్లో ప్రమోట్ చేయచ్చా? అవును. లోకల్ స్టేటస్ గ్రూప్స్‌లో ప్రమోట్ చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల మీ వ్యాపారం గురించి ఆ ప్రాంతంలోని ఎంతోమందికి తెలుస్తుంది. వాట్సాప్ స్టేటస్ లాగా, ఫేస్‌బుక్ లోకల్ గ్రూప్స్ లాగా చిన్న చిన్న కమ్యూనిటీల్లో షేర్ చేస్తే మరింత మంది కస్టమర్లు నిన్ను సంప్రదించే అవకాశం పెరుగుతుంది. ఆఫర్స్ కాంబోస్ ఎలా క్రియేట్ చేయాలి? ఆఫర్ కాంబో సృష్టించడానికి మీ ఉత్పత్తులలో సంబంధిత వాటిని కలిపి ఒక మంచి డిస్కౌంట్ ఇవ్వవచ్చు. ఉదాహరణకి 2 లేదా 3 ఉత్పత్తులను కలిపి ఒక కాంబోగా ఆఫర్ చేసి అలా కొంటే కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది అని చూపించవచ్చు. దీనివల్ల కస్టమర్లకు కూడా లాభం ఉంటుందనే భావన వస్తుంది. ఫెస్టివల్స్ టైంలో ఎలా ప్రమోట్ చేయాలి? ఫెస్టివల్స్ టైంలో ప్రమోషన్ చేయడానికి ఆ ఫెస్టివల్ థీమ్‌కు తగ్గిన ప్రొడక్ట్స్‌ని హైలైట్ చేయండి. స్పెషల్ డిస్కౌంట్స్, బండిల్స్ లేదా లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ పెట్టండి. సోషల్ మీడియా, వాట్సాప్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆకర్షణీయమైన ఫెస్టివల్ క్రియేటివ్స్‌తో ప్రమోషన్స్ చేయండి. కస్టమర్లకు పర్సనల్ మెసేజ్‌లు పంపి ఆ ఫెస్టివల్ ఆఫర్ గురించి తెలియజేయండి. రీల్స్ అండ్ వీడియోస్ ఎలా చేయాలి మార్కెటింగ్కి? రీల్స్ మరియు వీడియోని వాడితేకి ముందుగా కస్టమర్లకు ఆకర్షణీయంగా ఉండే కాంటెంట్ క్రియేట్ చేయండి. ఉత్పత్తుల హైలైట్స్, డెమోస్, కస్టమర్ రివ్యూస్ లాంటివి రీల్స్ రూపంలో షేర్ చేయండి. వీటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ మీ ఆడియన్స్‌తో ఎంగేజ్ అవుతూ ఉండండి. ట్రెండింగ్ ఆడియోలు తెలుగులో స్టేటస్ మెసేజెస్ ఎలా రాయాలి? తెలుగులో స్టేటస్ మెసేజ్‌లు రాయడానికి సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా ఉండే భాషలో వాడండి. చిన్న స్ఫూర్తిదాయక వాక్యాలు లేదా మీ ఉత్పత్తుల ప్రత్యేకతలను ఎత్తి చూపేలా రాయండి. ఫెస్టివల్, సీజనల్ ఆఫర్స్ లాంటివి ఉంటే వాటిని కూడా స్టేటస్‌లో చేర్చుకోవచ్చు. ఇలాంటి పద్ధతిలో రాస్తే మనుషులకు బాగా కనెక్ట్ అవుతుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ క్యాప్చర్ చేయాలా? కస్టమర్ ఫీడ్బ్యాక్ క్యాప్చర్ చేయడానికి సింపుల్‌గా మరియు సంక్షిప్తమైన ఫీడ్బ్యాక్ ఫామ్స్ వాడవచ్చు. వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా లింక్స్ పంపి వాళ్ళ అనుభవం గురించి అడగవచ్చు. మరీ చిన్న బిజినెస్ అయితే డైరెక్ట్‌గా ఫోన్ కాల్ చేసి అడిగినా సరే, లేదా షాప్‌కి వచ్చినప్పుడు చిన్న ఫీడ్బ్యాక్ ఫామ్ నింపమని చెప్పినా సరే సులభంగా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. లక్కీ డ్రా ఆర్ కాంటాక్ట్స్ ఎలా కండక్ట్ చేయాలి? కాంటెస్ట్ లక్కీ డ్రా లేదా కాంటెస్ట్ నిర్వహించాలంటే ముందుగా క్లియర్ రూల్స్ నిర్ణయించుకోవాలి. కస్టమర్లు పాల్గొనడానికి ఏదైనా చిన్న టాస్క్ ఇవ్వాలి. ఉదాహరణకి మీ ఉత్పత్తిని షేర్ చేయడం లేదా ఒక చిన్న రివ్యూ ఇవ్వడం వంటిది. అందరూ పాల్గొన్న వారిలో ర్యాండమ్‌గా ఒకరిని లేదా కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకు బహుమతులన్నీ అందించాలి. ఇరకేని కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్ కస్టమర్ రివ్యూ ఇంపార్టెన్స్ ఏంటి? కస్టమర్ రివ్యూస్ అనేవి కొత్త కస్టమర్లకు నమ్మకం కలిగించే ప్రధానమైన అంశం. రివ్యూస్ ద్వారా మీరు చేకూర్చే ఉత్పత్తుల గుణం, మీ సేవా ధోరణి, ఇంకా ఇతర కస్టమర్లు అనుభవించిన అనుభవాలు తెలుసుకోవడం ద్వారా కొత్త కస్టమర్లు కూడా మీపై నమ్మకంతో కొనుగోలు చేస్తారు. అందుకే రివ్యూస్ చాలా ముఖ్యం. షాప్ ఓపెన్ చేయాక గ్రాండ్ ఓపెనింగ్ ఎలా చేయాలి? గ్రాండ్ ఓపెనింగ్ కోసం ముందుగా చక్కటి ప్లానింగ్ చేసుకోవాలి. ఒక ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రిక తయారు చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, స్థానిక కస్టమర్లను ఆహ్వానించండి. ఓపెనింగ్ రోజున ప్రత్యేక రాయితీలు ఇవ్వండి. చిన్న గిఫ్ట్స్, రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేయండి. సోషల్ మీడియాలో లైవ్ అప్డేట్స్ ఇవ్వడం వల్ల కూడా మరింత ప్రచారం అవుతుంది. బార్గెనింగ్ కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి?
బార్గెనింగ్ కస్టమర్లను హ్యాండిల్ చేయడానికి ముందుగా వారితో వినయంగా ఓపెన్గా మాట్లాడటం ముఖ్యం. మీ ఉత్పత్తుల విలువ నాణ్యత గురించి వివరంగా చెప్పండి. అవశ్యకమైతే కొంత చిన్న రాయితీ ఇవ్వడం లేదా ఇతర ప్రయోజనాలు చెప్పడం వంటివి చేయవచ్చు. అంతిమంగా ఒక న్యాయమైన ఒప్పందం కుదిరేలా చూసుకోవడం వల్ల వారితో మంచి సంబంధం కొనసాగుతుంది. రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజ్ రూల్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? రిటర్న్ మరియు ఎక్స్చేంజ్ పాలసీస్ కూడా మీ కస్టమర్లకు స్పష్టంగా చెప్పాలి. షాప్లో లేదా వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉంచి రిటర్న్ చేయడానికి ఎంత సమయం ఇస్తున్నారు, ఏ ఏ పరిస్థితుల్లో ఎక్స్చేంజ్ చేస్తారు, అలాగే ఏవైతే ఉత్పత్తులు రిటర్న్కి లేదా ఎక్స్చేంజ్కి అర్హం కాదో అన్ని కస్టమర్కి ముందుగా క్లియర్గా చెప్పడం చాలా మంచిది. రెగ్యులర్ కస్టమర్స్కి ఆఫర్ ఇవ్వాలి. నిజంగా రెగ్యులర్ కస్టమర్లకు ఆఫర్స్ ఇవ్వడం చాలా మంచిది. ఉదాహరణకి వారానికి ఒకసారి లేదా మాసానికి ఒకసారి వాళ్లకు స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వవచ్చు, లాయల్టీ పాయింట్స్, కూపాన్లు లాంటివి అందించవచ్చు. ఈ విధంగా చేస్తే వాళ్ళలో ఒక ప్రత్యేకత భావం కలిగి మరింతగా మీకు నిబద్ధతగా ఉంటాయి. పేమెంట్ డిలే చేసిన కస్టమర్స్కి ఏం చేయాలి? పేమెంట్ డిలే చేసిన కస్టమర్లకు ముందుగా వినయంగా రిమైండ్ చేయడం మంచిది. ఒకసారి ఫ్రెండ్లీగా గుర్తు చేసిన తర్వాత కూడా పేమెంట్ రాకపోతే క్లియర్గా పేమెంట్ టర్మ్స్ గుర్తు చేస్తూ అవసరమైతే కొంచెం ఫార్మల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. మరి అవసరమైతే వారితో ఓపెన్గా మాట్లాడి ఒక సర్దుబాటు చేసుకోవడం కూడా మంచిది. ఫేక్ కస్టమర్స్ని అవాయిడ్ చేయాలంటే ఫేక్ కస్టమర్లను అంగీకారం చేయాలంటే ముందుగా మీరు కస్టమర్ల గుర్తింపు వివరాలు, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ వంటివి వెరిఫై చేసుకోవడం మంచిది. అలాగే మీకు అనుమానం వస్తే వారి ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకునే ముందు కొంచెం అదనపు వివరాలు అడగండి. ఎప్పుడు కస్టమర్ చరిత్రను గమనిస్తూ అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం ద్వారా మీరు ఫేక్ కస్టమర్లను దూరం పెట్టవచ్చు. లోకల్ డెలివరీలో డ్యామేజ్ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సాధారణంగా లోకల్ డెలివరీలో ఏదైనా డ్యామేజ్ అయితే ఆ ఉత్పత్తి సరఫరా అయ్యే వరకు వ్యాపారం లేక దుకాణదారుడి బాధ్యత అవుతుంది. అందుకే సరైన ప్యాకింగ్, బాధ్యత గల డెలివరీ వాహనం వంటివి వాడడం మంచిది. కస్టమర్కు డెలివరీ అయిన తర్వాత డ్యామేజ్ అయితే ఆ విషయాన్ని ముందుగానే కస్టమర్తో ఒక క్లియర్ పాలసీగా షేర్ చేయడం వల్ల అపార్థాలు ఉన్నాయి. సిఓడి ప్రొవైడ్ చేయాలి స్మాల్ టౌన్స్లో? స్మాల్ టౌన్స్లో క్యాష్ ఆన్ డెలివరీ అనేది కస్టమర్లకు చాలా సౌలభ్యం కలిగించే విధానం. దీనివల్ల కొత్త కస్టమర్లు కూడా నమ్మకంగా కొనుగోలు చేస్తారు. అయితే సిఓడి ఆఫర్ చేయాలా లేదా అనేది పూర్తిగా మీ వ్యాపార విధానంపై ఆధారపడి ఉంటుంది. నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఎలా రెస్పాండ్ చేయాలి? నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు కస్టమర్లు పాజిటివ్గా మాట్లాడి అప్పుమనంపాగా చూసుకొని సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారి అనుభవం పట్ల క్షమాపణ చెప్పి సమస్యను ఎలా పరిష్కరిస్తామో తెలియజెప్పాలి. ఇది వాళ్ళ నమ్మకాన్ని పెంచి భవిష్యత్తులో మంచి సంబంధం కొనసాగడానికి సహాయపడుతుంది. బిజినెస్ లో అయితే మోటివేషన్ ఎలా మెయింటైన్ చేయాలి? బిజినెస్లో మోటివేషన్ని పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. దానికోసం ముందుగా మీరు మీ విజయాలను, చిన్న చిన్న మైలురాళ్లను గుర్తించుకుంటూ పోవడం మంచిది. అలాగే ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవడం, స్ఫృతినిచ్చే వారి కథలు వినడం, మీ టీంతో కలిసి మీ అభిప్రాయాలను పంచుకోవడం వంటివి చేస్తే ఎప్పుడు ఉత్సాహంగా ఉంది. సేల్స్ సీజనల్ అయితే ఇన్కమ్ స్టేబుల్గా ఎలా పెట్టాలి? సీజనల్ వ్యాపారంలో ఆ సీజన్ కాకపోవడప్పుడు కూడా ఆదాయం స్థిరంగా ఉంచుకోవాలంటే మీ ఉత్పత్తులన్నీ డైవర్సిఫై చేయడం లేదా ఆఫ్ సీజన్లో కూడా ప్రాధాన్యం ఉండే విధంగా భిన్నమైన ఆఫర్లను ఇవ్వడం మంచి పద్ధతి. అలాగే ఆ సీజన్ కాకపోయినప్పటికీ కస్టమర్లతో సంపర్కం కొనసాగిస్తూ వాళ్ళను ఎప్పుడు ఆకర్షించే కొత్త ఐడియాలు, ప్రమోషన్లు కొనసాగిస్తే ఆదాయం నెమ్మదిగా అయినా స్థిరంగా ఉండొచ్చు. న్యూ ఐటమ్ సెలెక్ట్ చేయడం ఎలా ట్రెండ్కి బేస్ చేయాలి? కొత్త ఐటమ్ సెలెక్ట్ చేయడానికి ముందుగా మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ఏవి ట్రెండ్ అవుతున్నాయో పరిశీలించండి. గూగుల్ ట్రెండ్స్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు, అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ట్రెండ్లో ఉన్న వాటిని ఎంచుకుంటే కస్టమర్
ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో మీ అమ్మకాలు కూడా బాగుంటాయి. ఎక్స్ ఎక్స్పాన్షన్ చేసే టైం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎక్స్‌పెన్సెస్ గురించి మొదటగా ఒక సిస్టమాటిక్ రికార్డ్ ఉంచుకుంటే, ఎక్స్పాన్షన్ ఎక్స్‌పాన్షన్ సందర్భంలో ముందుగా మార్కెట్ డిమాండ్ ఏంటి? మీరు పెట్టుబడి చేయగలిగే వనరులేమిటి? ఇంకా కొత్త ప్రొడక్ట్స్ లేదా సర్వీసులు తీసుకొచ్చేటప్పుడు వాటి సస్టైనబిలిటీ ఎలా ఉంటుందో అన్నిటినీ బాగా పరిశీలించాలి. అలాగే మీ కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను కూడా పరిగణనలో తీసుకుంటే ఎక్స్‌పాన్షన్ సాఫీగా జరుగుతుంది. అదర్ షాప్స్ని అబ్జర్వ్ చేయటం ఎలా యూస్ఫుల్? ఇతర షాప్స్‌ని అబ్జర్వ్ చేయడం వల్ల కొత్త ట్రెండ్స్ ఏవి నడుస్తున్నాయో, కస్టమర్లు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంటారో తెలుసుకోవచ్చు. అలా చేయడం ద్వారా మనం మన బిజినెస్‌లో ఏమైనా కొత్త ఆలోచనలు, మార్పులు చేయవచ్చు. కస్టమర్లకు ఇంకా మెరుగైన అనుభవం ఇవ్వడానికి సహాయపడుతుంది. కాంపిటీటర్ ప్రైస్ ఎలా చెక్ చేయాలి? కాంపిటీటర్ ప్రైస్ తెలుసుకోవడానికి ముందుగా వాళ్ళ వెబ్‌సైట్‌లు లేదా ఆన్‌లైన్ స్టోర్స్ చూడొచ్చు. అలాగే లోకల్ మార్కెట్‌లో ఉంటే ప్రత్యక్షంగా షాప్‌లకు వెళ్లి కూడా చూడవచ్చు. కొన్నిసార్లు కస్టమర్లను అడిగి కూడా సమాచారం పొందవచ్చు. ఇలా చేస్తే మీకు మార్కెట్‌లో ఎలాంటి ధరలు నడుస్తున్నాయో ఒక స్పష్టత ఉంటుంది. సరే, 1 ఇయర్లో 10,000 పర్ మంత్ ఇన్కమ్ ఎలా టార్గెట్ చేయాలి? ముందుగా మీరు ఉన్న వ్యాపార పరిస్థితిని బట్టి ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ఉత్పత్తుల ధరలు, అమ్మకాల లక్ష్యం, ఖర్చులు అన్నిటినీ బాగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి నెల మీ ప్రగతిని రివ్యూ చేసుకుంటూ ఏదైనా మార్పులు అవసరమైతే వెంటనే చేయాలి. కస్టమర్లతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడం, ప్రమోషన్లు చేయడం వంటివి కూడా ఉపయోగపడతాయి. సరే ఫ్రెండ్స్, 100 క్వశ్చన్స్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. మీకు ఇటువంటి ఏదైనా బిజినెస్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను వాటి గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.